మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నవీన్ కుమార్ గారు. సార్తో మాట్లాడి డివోర్స్ కేసెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య చూసుకుంటే డైవర్స్ కేసెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అంతేకాకుండా డైవర్స్ తీసుకోవడానికి వేరు వేరు రకాల కారణాలు అనేవి ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో డైవర్స్ తీసుకునే టైంలో అండ్ డైవర్స్ కేసు కోర్టు నడుస్తుండగా కూడా బయట భర్త నుంచి వేధింపులు లేకపోతే భార్య నుంచి వేధింపులు అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏమన్నా మధ్యలో కేసు అనేది ఫైల్ చేసే అవకాశం ఉందంటారా? అంటే కోర్టులో డైవర్స్ కేసు అనేది నడుస్తూ ఉండగానే మధ్యలో ఇంకొక కేసు ఏదన్నా ఫైల్ చేసే అవకాశం ఉందంటారా వాళ్ళపై? ఉన్నాయండి. చూస్తున్నాం మనము చాలా మంది కోర్టులో డైవర్స్ కేసు నడుస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు అవతల వాళ్ళని బెదిరించడం కానీ, మీరు కేసు ఎందుకు పెట్టారు, వాపస్ తీసుకోమని అట్లా వాళ్ళు అడుగుతూ ఉంటారు. అట్లా అడిగినప్పుడు కానీ వీళ్ళు ఏం చేయొచ్చు అంటే మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయికి 498 ఐపీసీ ఆర్ 85 బిఎన్ఎస్ కింద సెక్షన్ కింద వీళ్ళు కేసు రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినప్పుడు ఇప్పుడున్న ప్రకారం అయితే మన పోలీసు వాళ్ళు వాళ్ళని కౌన్సిలింగ్ పిలిచి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి చూస్తారు. లేదు ఇది మళ్ళీ రిపీట్ అవుతుందంటే అప్పుడు కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. డివోర్స్ అనేది తీసుకోవడానికి రకరకాల కారణాలు అనేది ఉండొచ్చు, కానీ ఆ కారణాలపై కూడా కేసులు పెట్టచ్చు అంటారా? ఒక అత్తగారు వేధింపులు అయ్యి ఉండొచ్చు, భర్త వేధింపులు అయ్యి ఉండొచ్చు, భర్త కొట్టు ఉండొచ్చు, లేకపోతే వరకట్న వేధింపులు అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఇది ఉండంగానే మనం డివిసి అని ఫైల్ చేసుకోవాలి, డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ఇది మనము మన అడ్వకేట్ త్రూ గారి మనం చేసుకోవాలి. మనకి ఈ మన తెలుగులో ఏంటంటే అది గృహహింస. ఇలా ఏమైనా ఏ రకంగా మిమ్మల్ని హింసించారు, అట్లానే మనం ఈ కట్నం వేధింపులు కూడా చేయొచ్చు. వరకట్నం గురించి కూడా చాలా మందిని ఇబ్బంది పెడతా ఉంటారు. ఇవన్నీ ఫైల్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఈ ఒక్క రీజన్ వల్లనే ఈ డైవర్స్ అనేది జరగదు. డైవర్స్ కి చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయిని వేధించడమే కానీ, క్రూయల్టీ చేయడం కానీ, లేదంటే గృహహింస చేయడము, అట్లనే అమ్మాయిని వరకట్నం తెమ్మని చెప్పి బాధించడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అన్ని డిఫరెంట్ రీజన్స్ కి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. అది మీరు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినప్పుడు ఒక క్రైమ్ కేసు వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. దాని తర్వాత మీరు మీ అడ్వకేట్ త్రూ డివిసి అనేది ఫైల్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇలాంటి సందర్భంలో వాళ్ళకి పడే శిక్షలు ఏముంటాయి అంటారు? ఎలాంటి కేసెస్ ఫైల్ అవుతాయి అంటారు? ఇప్పుడు మనం చూసాం కదా, అతుల్ సుభాష్ అనే అతను కోర్టులో కేసు ఉండంగానే ఆమె వాళ్ళ వైఫ్ అతన్ని టార్చర్ చేయడం, మనీ కోసం ఆయనని ఇబ్బంది పెట్టడము, ఇంకా వాళ్ళ ఊర్లో వెళ్ళి కేసెస్ రిజిస్టర్ చేయడము, ఆయనని ఇంకా వేరే డిఫరెంట్ కేసెస్ రిజిస్టర్ చేసి డిఫరెంట్ కోర్ట్స్ కి పోలీస్ స్టేషన్స్ కి తింపడము. దానివల్ల అతను ఆయన పర్సనల్ లైఫ్ కాకుండా ఆఫీస్ లైఫ్ మొత్తం అంతా కోల్పోయి ఆయన కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుకుంటూ ఉన్నారు. దానివల్ల ఇప్పుడు ఆయన ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తారంటే మనము హైకోర్టుని కానీ అప్రోచ్ అయ్యి ఇవన్నీ కేసులు మనం లింక్ చేసుకుంటూ మనము ట్రాన్స్ఫర్ అడగడం కానీ, లేదు అని అంటే మనము క్వాష్ చేసుకోవడం కానీ, లేదు అని అంటే అన్ని కేసులని ఒక దగ్గర ట్రాన్స్ఫర్ చేయించుకోవడం మనకి ఫెసిలిటీ ఉంటుంది. అండ్ మన మీద ఒకవేళ వాళ్ళు అక్రమంగా కేసులు పెడుతున్నట్టయితే మనము హైకోర్టుని అప్రోచ్ అయ్యి మన ఎవిడెన్స్ మనం సబ్మిట్ చేసుకొని మనము దాంట్లో రిలీఫ్ తీసుకోవచ్చు. మనం కేసు పెడితే అది నిరూపణ అయితే శిక్షలు పడతాయి, ఓకే. ఒకవేళ తప్పుడు కేసు పెట్టేది తప్పుడు కేసు అని నిరూపణ అయితే అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి అంటారు? వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినందుకు మనం వాళ్ళ మీద రిటర్న్ కేసు పెట్టి వాళ్ళని కోర్టుకు తీసుకొచ్చి దాన్ని మనం ప్రూవ్ చేయగలగాలి. వాళ్ళు తప్పుడు కేసు పెట్టారు, దీనివల్ల నేను ఇంత ఇదేనా చెప్పి మనం డిఫమేషన్ కూడా ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మీరు డిఫమేషన్ మిమ్మల్ని డిఫేమ్ చేసినందుకు మీరు డిఫమేషన్ సూట్ ఫైల్ చేసుకొని సివిల్ కోర్టులో మీరు ₹1,00,00,000 10 కోట్లు ఎంతైనా కానీ మీరు అడగొచ్చు. దాన్ని కోర్టు మీకు జరిగిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు దాన్ని బట్టి మీకు ఎంత డిఫమేషన్ పే చేయాలి అని చెప్పేసి అది కోర్టు డిసైడ్ చేస్తుంది. సరే అన్న, వన్ థింగ్ ఇందులో డిఫర్మేషన్ అంటే మీరు అన్నట్టుగా
పరువు నష్టం అనొచ్చు దీన్ని. పరువు నష్టం అనొచ్చు. అండ్ వన్ థింగ్ సార్, అప్పుడు ఆ కేసుకి అయిన ఖర్చులు కూడా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చెల్లించే అవకాశాలు ఉంటాయి అంటారా? అంటే మన ప్రమేయం లేకుండానే వాళ్ళే పెడతారు కేసులు, వాళ్ళే తప్పుడు కేసులు పెడతారు, కానీ వాళ్ళ కోసం మనం కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, అండ్ మనకంటూ ఒక లాయర్ని పెట్టుకుని వాదించాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఎంత ఖర్చు, అన్ఎక్స్పెక్టెడ్ గా పెట్టాల్సిన ఖర్చు ఇది. దీనికి కూడా వాళ్ళ దగ్గర నుంచి చెల్లించే అవకాశం ఏమైనా ఉందంటారా? అబ్జల్యూట్లీ అండి. మనం ఏంటంటే మనకు జరిగిన నష్టం మొత్తాన్ని మనం అడగొచ్చు. మీకు దానివల్ల ఎంత నష్టం జరిగింది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ఇచ్చి మీరు ఇప్పుడు దీన్ని అప్రోచ్ అవ్వడానికి కూడా మీకు లీగల్ ఛార్జెస్ అన్ని మీరు క్లెయిమ్ చేసుకుంటూ మనము ప్రాపర్ ఎవిడెన్స్ అన్ని అటాచ్ చేసి మనం కోర్టుని అడిగితే మనము మనం ఇచ్చిన మెరిట్స్ ప్రకారంగా కోర్టు డిసైడ్ చేస్తుందండి ఎంతవరకు ఇవ్వచ్చు, ఎంతవరకు ఇవ్వకూడదు అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్.